ప్రియమైన దేవుని ప్రజలందరికీ ఆ హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృప నిత్యం మనకు తోడుగా ఉండి తన చిత్తము చేయటానికి, తన రాజ్య విస్తరణ జరగటానికి దేవుడు నిన్ను నన్ను ఈనాటి కాలంలో ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తన రాజ్య విస్తరణ జరిగించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచన భాగంలో, సియోను కుమారి భయపడకుము, నీ రాజు గాడిదనెక్కి వస్తున్నాడు అని లేఖనము రాయబడి ఉన్నది. అనగా దేవుని యొక్క సన్నిధానంలో మనకు ఈ వాక్యము నేర్పించేది ఏంటంటే, ఒక చిన్న గాడిదను దేవుడు తీసుకొని యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద ఆసీనుడుగా, మహారాజుగా, రారాజుగా జయోత్సవంతో ఆ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించటానికి వచ్చి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని లేఖనము ఆధ్యాత్మికంగా మనకు తెలియజేసేది ఏంటంటే, ఎన్నిక లేని మనము, చిన్నవారిగా ఉన్న మనము దేవుని సన్నిధిలో ఈ రాజు అనగా యేసుక్రీస్తు అనే మహారాజు నీ మీద ఆసీనుడిగా ఉండటానికి, నీ ప్రాంతానికి, నీ ఇంటికి యేసుక్రీస్తు వారు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఏ వ్యక్తి మీదైతే దేవుడు రాజుగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో, తన జీవిత కాలమంతా రాజరికము, పరిశుద్ధత, నీతి, మంచితనము, ప్రేమ, ఐశ్వర్యము, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది, అన్ని విషయములో రాజు లక్షణాలు కలిగి బ్రతకటానికి, రాజు లెక్క జీవించటానికి ఈరోజు యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యము మనం ఈ వాక్యంలో తెలుసుకుంటున్నాము. కనుక జ్ఞానము లేదని, తెలివి లేదని, డబ్బు లేదని, చదువు లేదని, లేకపోతే ఏ విషయంలో నువ్వు వెనకబడి ఉన్నావో ఆ విషయాలల్లో నువ్వు ముందుకు పోవటానికి, ఆ విషయాలలో నిన్ను తృప్తిపరచటానికి, నిన్ను దీవించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి నీ రాజు యెహోవా మెస్సీయా అనే రాజు నీ కొరకు ఆయన ఆసీనుడిగా ఉండటానికి వస్తున్నాడు. ఆయన నీ మీద ఆయన మహిమను ఉంచి, ఆయన సన్నిధి కాంతి నుంచి, ఆయన ప్రసన్నత ఉంచి, ఆయన తేజస్సు ఉంచి, ఆయన బలము నీకు ధరింపచేసి నిన్ను ఏలటానికి నీ రాజు నీ కాడికి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం హర్షించుదాము, సంతోషించుదాము, ఆనందించుదాము. దేవుని సన్నిధిలో మనకు గొప్ప రాజు మనం కలిగి ఉన్నాము. ఆ రాజు మనతో ఉంటున్నాడు. కనుక ఈ వాక్యాన్ని బట్టి ఆనందించండి, సంతోషించండి. ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. నిన్ను ఏలటానికి అనగా నీ పాపాన్ని తీసివేయటానికి, నీ శాపాన్ని తీసివేయటానికి, నీ రోగాలు తీసివేయటానికి, నీ అప్పులు తీసివేయటానికి, నీ అపరాధాలు తీసివేయటానికి యేసు రాజుగా వస్తున్నాడు. ఆయన ఆహ్వానించండి, సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన సన్నిధిలో ఆయన నువ్వు ఊహించలేని మేలులు, నువ్వు ఊహించలేని ఆశీర్వాదములు, నువ్వు ఊహించలేని కృప అనుభవించుతావు. దేవుడి వాక్యము, దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం వింటున్న మీరు మీ హృదయాలు ఈ వాక్యాన్ని పెట్టుకొని యేసునందు విశ్వాసం అధికం చేసుకొని ప్రభు సన్నిధిలో బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నా. ఇట్లు దేవుని సేవలు పాస్టర్ మేడి ఇస్రాయేల్. గాడ్ బ్లెస్ యూ.